पुलिस मलकाजगिरी ने ऑटो रिक्शा के आदि सारिक को गिरफ्तार करके उसके कब्जे से मसरूखा ऑटो रिक्शाओं को जब्त कर लिया है। मलकाजगिरी डीसीपी रक्षिता मूर्ति ने मीडिया से बात करते हुए बताया कि कर्नाटक के गुलबर्गा का रहने वाला 32 साल एम श्रीनिवास कुछ अरसे से मौलाली आरटीसी कॉलोनी में मुकीम रहते हुए ऑटो चलाता था, जो पार किए गए ऑटोज को निशाना बनाते हुए सुरखा करके कर्नाटक के गुलबर्गा से ताल्लुक रखने वाले मुनव्वर बेग, अनवर बेग और जावेद के साथ मिलकर कर्नाटक के गुलबर्गा में मसरूखा ऑटोज फरोख्त कर रहा था। डीसीपी ने बताया कि मुलजिम श्रीनिवास के खिलाफ पहले ही मलकाजगिरी, नरेडमेट, चंदानगर, मियापुर पुलिस स्टेशन में 21 मुकदमात दर्ज हैं। उन्होंने कहा कि मुलजिम श्रीनिवास के कब्जे से 30 लाख रुपए मालियत के 21 ऑटोज को जब्त किया गया। అందరికీ నమస్కారం। ఇది మనకి 28 అంటే ఎస్టర్డే మల్కాజ్గిరి పోలీస్ టీం ఒకటి గుల్బర్గాకి వెళ్ళింది. అక్కడ మనకి 4 నలుగురు ఇంటర్స్టేట్ ఆటోమొబైల్ ఆఫెండర్స్ దొరికారు. యాక్చువల్లీ వీళ్ళు ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ అంటే ఆటో థెఫ్ట్స్ లాస్ట్ 6 months నుంచి మనకి రాచకొండ ప్రాంతంలో సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంతంలో రెగ్యులర్ గా చేస్తున్నారు. సో ఒక 6 months నుంచి మనకి ఇక్కడ ఆఫెన్సెస్ అవుతుంటే వీ హ్యాడ్ ఫార్మ్ స్పెషల్ టీమ్. సో ఆ టీమ్ మనకి కొన్ని క్లూస్ కూడా దొరికింది, టెక్నికల్ ఎవిడెన్స్ దట్ వీ హ్యావ్ డన్ లైక్ సిడిఆర్ అనాలిసిస్, తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ అనాలిసిస్ ఈ లాస్ట్ వర్కౌట్ చేసిన తర్వాత సో మనకి క్లూజ్ అని గుల్బర్గా డిస్ట్రిక్ట్ కి పాయింట్అవుట్ చేసింది. సో ఒక టీంని అక్కడ పంపించి నిన్న సాయంత్రం వాళ్ళకి నలుగురు దొరికారు. వీళ్ళు నలుగురు పేరు A1 వచ్చేసి మెయిన్ పర్సన్ మగనూరి శ్రీనివాస్ అని. వీళ్ళు గుల్బర్గా రెసిడెంట్. ఇక్కడ మన ఆర్టీసీ కాలనీ మౌలాలి ఏరియాలో ఒక 1.5 year